హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడండి, మీరు తమ్మునేలు చూసుంటారు కదా. సో తమ్మునేల్లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. డీమార్ట్, ఏయూ స్మాల్, సో ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓలా ఎలక్ట్రిక్, Q1, రిలయన్స్, టీసీఎస్. సో అట్లాగే ఏంటంటే, సో నిఫ్టీ పడుతూ ఉంది కదా. పర్టికులర్గా నిఫ్టీ ఆ లెవెల్ నుంచి ఆ 24,000 ఆ నెంబర్ ఉంది చూశారు. ఆ పర్టికులర్ నెంబర్, ఆ లెవెల్ జోన్ దగ్గర నుంచి నిఫ్టీ అనేది బౌన్స్ రాబోతుందా, ఆ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. షార్ట్ కవరింగ్ ర్యాలీ రాబోతుంది. అది ఎలాగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్లో క్లియర్ కట్గా ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం అనమాట. సో ఇలా సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఏంటంటే షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసేయండి, ఒక పని అయిపోతుంది. చూడండి సార్, లైవ్లో యుఎస్ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఒక లుక్ వేద్దాం. చూడండి, ఇక్కడ డౌ జోన్స్ నడుస్తుంది. సో న్యూట్రల్గా ఉంది. నాస్డాక్ కూడా న్యూట్రల్గా ఉంది. అంటే బిగ్ ఇంపాక్ట్ అనేది మన మార్కెట్ మీద లేదు. సో కాబట్టి డైరెక్ట్గా మన చార్ట్ అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు అనమాట. నిఫ్టీ చార్ట్లోకి వెళ్దాం పదండి. సో చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము, రైట్. సో ఆల్రెడీ ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన, లాస్ట్ వీడియో అంటే నిన్న కాదు. సో టీసీఎస్ Q1 రిజల్ట్స్ గురించి చెప్తున్నప్పుడు సో దారుణం అని చెప్పాను. ఎందుకంటే టీసీఎస్ రిజల్ట్ వల్ల ఇంపాక్ట్ అయ్యే అవకాశాలన్నీ ఉన్నాయని రిజల్ట్స్కి ముందు మనం డిస్కస్ చేసుకున్నాం. మీకు గుర్తుండే ఉంటుంది. ఎందుకనంటే ఒక స్టాక్ మార్కెట్ యొక్క ట్రెండ్ని చేంజ్ చేయగలిగిన సత్తా ఉన్న థింగ్స్ అవన్నమాట. ఇన్ఫ్లేషన్ డేటా, జీడిపి నెంబర్స్, కంపెనీ ఎర్నింగ్స్, బిగ్గర్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్, నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ కదా. మరి అలాంటప్పుడు ఎర్నింగ్స్ వస్తున్నాయి అంటే ట్రెండ్ ఏదైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. టీసీఎస్ బిఎస్ఎన్ఎల్ డీల్ క్యాన్సిల్ అవ్వడం వల్ల, ర్యామ్ డౌన్ అవ్వడం వల్ల ఏంటంటే ఇది అంటే స్లో డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రిజల్ట్స్ బాగోగా మార్కెట్ కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కానీ దాన్ని చార్ట్లో చూడాలని మనం మాట్లాడుకున్నాము. సో ఆ వీడియోలో మీరు చూసే ఉంటారు. దాని తర్వాత డేస్లో మార్కెట్ పడుతూ ఉంది, మీరు చూశారు. సో అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే, సో మార్కెట్ని ఏ రోజు ఆ రోజు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. స్టాక్ మార్కెట్ ఏంటంటే డైనమిక్. మధ్యలో ఇంకొక చూడండి, ఎర్నింగ్ సీజన్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ అట్లాంటి కంపెనీల యొక్క రిజల్ట్స్ బాగా వచ్చినాయి అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అవి దారుణంగా ఉన్నాయి అనుకోండి, మళ్ళీ ఫర్దర్గా కిందకి వెళ్తాయి. డైనమిక్గా ఉంటాయి. అంతేగాని మనం అనుకున్న సపోర్టు, రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజ్, క్రాస్ ఓవర్ దాన్ని బట్టి అవ్వదు. అర్థమవుతుంది, అవుతాయి అని అనిపిస్తుంది. కానీ మార్కెట్ ఏంటంటే మ్యాక్రో డేటా మీద ఎక్కువ పనిచేస్తుంది. అదనమాట. అది టీసీఎస్ రిజల్ట్స్ యొక్క ఇంపాక్ట్ వల్ల సో ఈ వచ్చిన ఫాల్ అని చెప్పచ్చు. అలాగే ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇక్కడ 24,827, 24,971 ఇక్కడ పెండింగ్ బై ఆర్డర్స్ ఉన్నాయి. లాజిక్ మన ఛానల్లో చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు కూడా ఏంటంటే సింపుల్గా ఒక లుక్ వేద్దాం. చూడండి, సింపుల్గా చెప్తాను, వివరంగా ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కోసం భవిష్యత్తులో చెప్తాను. ఎవ్రీడే నేను పెయింట్లోకి వెళ్ళి లాజిక్ అంతా చెప్తే కుదరదు కదా. అందువల్ల చూడండి, ఇక్కడ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఉందా. సో అక్కడ నుంచి ఈ రెడ్ క్యాండిల్ చూడండి, నెక్స్ట్ డే ఏదో గ్లోబల్ క్యూస్ వల్ల కానీ, లోకల్ క్యూస్ వల్ల కానీ, గుడ్ న్యూస్ల వల్ల ఏంటంటే మార్కెట్ హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయింది. చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఎక్కడ ఉంది, రెడ్ క్యాండిల్ ఎక్కడ ఓపెనింగ్ ఎక్కడ ఉంది, ఎక్కడో హైలో ఉంది. దాని తర్వాత పైకి కూడా వెళ్ళింది డేలో. సో లోయెస్ట్ పాయింట్ కూడా టచ్ చేసింది. కానీ ఈ క్లోజింగ్ ఏరియా దగ్గరలోకి రాలేదు మార్కెట్. అర్థమవుతుందా? అంటే ఆ పర్టికులర్ డే ఆ గ్రీన్ క్యాండిల్, ఆ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ యొక్క ఏరియా కిందంతా కూడా బై ఆర్డర్స్ ఉన్నాయని అర్థం. ప్రీ మార్కెట్లో అవి ఎగ్జిక్యూట్ అవ్వాలా, ఎందుకంటే సెల్లర్ ఆ ఏరియాలో లేడు. సెల్లర్ హైయర్ లెవెల్లో అవైలబిలిటీ ఉండటం వల్ల హైయర్ లెవెల్లో ఉన్న ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. కానీ ఈ ఈ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా దగ్గర బై ఆర్డర్స్ పెండింగ్ అంతే ఉంటాయి. సో అవి ఏంటంటే సో ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి కనుక. సో కాబట్టి రేపు జాగ్రత్తగా ఉండాలి. సో ఆల్రెడీ 3 days పడింది. అలాగేనంటే ఇది మంచి జోన్ కాబట్టి టెంపరీ బౌన్స్, సమ్ షాకింగ్ బౌన్స్గానే ఉంటుంది. ఎందుకంటే రీటైల్ పీపుల్ వరుసగా 2 days పడిపోయింది, 3 days పడిపోయింది అని సెల్ మోడ్లోకి వెళ్తారు. దట్టు ఏంటంటే ఇప్పుడు 25,082 ఉంది కదా, 25,000 కింద దిగిందనుకోండి, రేపు ఇంట్రాడేలో 10 నిమిషాలు ఆగింది, పావు గంట ఆగింది, గంట పడుకుంది. సో ఈ 24,971 కింద, అదే 25,000 కింద పడుకుందని వాళ్ళు ఏం చేస్తారంటే రీటైల్ పీపుల్ సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఆల్రెడీ బయింగ్ పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. సెల్ చేస్తున్న వాళ్ళకి కాస్త కవరింగ్ చేసుకోవాలి కదా. ప్రతిరోజు సెల్ ఆఫ్ చేయలేరు కదా, కాస్త ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోవాలి. అంటే ప్రాఫిట్ బుకింగ్ అంటే ఏంటి, సెల్ ఆఫ్ చేస్తున్నప్పుడు కాస్త బయింగ్ ద్వారా ప్రాఫిట్ బుకింగ్, బయింగ్ కంటిన్యూ చేస్తున్నప్పుడు కాస్త సెల్లింగ్ ద్వారా ప్రాఫిట్ బుకింగ్, అంతే కదా.
బిగినర్స్ కొద్దిగా వెయిట్ చేయండి. కొన్నాళ్ళు మన ఛానల్ అర్థం కావడానికి టైం పడుతుంది. అతుక్కోవడానికి కూడా ఇంకా టైం పడుతుంది. కానీ అతుక్కుంటే జన్మజన్మలు ఉంటుంది. అర్థమవుతుందా? అది. సో నిదానంగా కొద్ది విషం ఎక్కినట్టు ఎక్కింది మన ఛానల్. అర్థమవుతుందా? సో కాబట్టి వెయిట్ చేయండి, ఓపికగా వినండి. నేను చెప్పేది అబ్జర్వ్ చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కాకపోతే బిగినర్స్కి ఆ మినిమం స్టాక్ మార్కెట్ మీద మినిమం అవగాహన లేకపోవడం వల్ల మనం చెప్పే కాన్సెప్ట్స్ అర్థం కాకపోవచ్చు. కానీ సీనియర్ పీపుల్కి ఏంటంటే యు ఆర్ ఏబుల్ టు డైజెస్ట్ అదనమాట. కాబట్టి ఈ గ్యాప్లోకి వస్తే వాళ్ళు ఆల్రెడీ సెల్ మోడ్లో ఉన్నారు కాబట్టి కవరింగ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఏరియా కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి టెంపరీ షార్ట్ కవరింగ్ బౌన్స్ వస్తుంది అనమాట. కాబట్టి అది మీరు వస్తుందా లేదా అనేది మనం చూద్దాం. సో యాజ్ యూజువల్గా ఏంటంటే మీకు ఆల్రెడీ ఏంటంటే ఈ అప్డేట్ని టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ అనేది నేను పెట్టాను, ఇవాళ ఏమైనా టచ్ అవుద్దామో అని. సో వాళ్ళు టచ్ అవుద్దని నేను అంటలా, వాళ్ళు కనుక టచ్ అయితే ఇవాళ చూసేవాళ్ళ రియాక్షన్. అది వీడియో బయట ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను 11/4కి ఈరోజు చూశారు కదా. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే కనుక మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది, దాన్ని జాయిన్ అయ్యి ఏంటంటే ఫ్రీగా కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. చూడండి, అక్కడ నేను ఎప్పుడు కూడా మీకు టిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడట్లేదు. సో బైట్స్లో చక్కగా ఏంటంటే కాన్సెప్ట్ నేర్చుకుంటా అబ్జర్వ్ చేయండి, చూడమని చెప్తున్నాను. అర్థమవుతుందా? సో కాన్సెప్ట్స్ 3-4 మంత్స్ నేర్చుకోండి. అలా మీకు బాగా ఓన్గా అవగాహన వస్తుందన్నమాట. ఆ తర్వాత మీరు ఏదైనా స్లోగా చూసుకోవచ్చు. మీ చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చెప్పాను నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని తప్పకుండా కలవండి డెసిషన్స్ తీసుకునే ముందు. అదనమాట. నేను కూడా ఏంటంటే ఎడ్యుకేట్ చేసే ప్రయత్నమే చేస్తున్నాను. వీడియో మొత్తం చూస్తే మీకు అదే అర్థం అవుతుంది. అదనమాట కథ. చూడండి, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు ఇక్కడ దాకా మనం చెప్పిన వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏంటంటే మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే నేను ఇక్కడ జెరోదా లింక్ ఇచ్చాను. సో జెరోదా అంటే బ్రాండెడ్, మీ అందరికీ తెలిసిందే కదా. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే 10 మినిట్స్లో అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అనేది అయిపోతుందన్నమాట. సో అలాగే యాప్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు డిసప్పాయింట్ అవ్వరు జెరోదా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే. సో బ్రాండెడ్, మన మనీ కూడా సేఫ్, అందుకనే నేను ఆ లింక్ ప్రొవైడ్ చేశాను. అర్థమవుతుందా? అదనమాట కదా. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం మెంబర్కి పంపించండి. ఏదైనా ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఏదైనా వెబినార్లు కానీ ఇంకేదైనా థింగ్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక అట్లాంటివి మీకు పాస్ చేస్తాను. చూడండి, ముందుగా ఓలా ఎలక్ట్రిక్ యొక్క Q1 అప్డేట్స్ చూద్దాం. సో రెవెన్యూ చూడండి 50% డౌన్ అయింది. సో నెట్ ప్రాఫిట్ అనేది 23% డౌన్ అయింది. సో రిజల్ట్స్ బాగోలేదు. రెవెన్యూ డ్రాప్ అవడం అనేది స్టాక్ని మరింతగా పతనం చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ మనం ఓలా ఎలక్ట్రిక్ రీసెంట్గా ఇష్యూస్ రిజాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఈ రెవెన్యూ పెంచడానికి వాళ్ళు ఏమైనా గైడ్లైన్స్ ఇచ్చారా ఏంటి, ఆ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారా లేదా అనేది ఫర్దర్గా మనం స్టడీ చేయాల్సి ఉంది. చూడండి, అలాగే ఎవెన్యూ సూపర్ మార్ట్స్ అంటే డీమార్ట్ 1% డౌన్ అయిందని కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఎందుకంటే Q1 ఎర్నింగ్స్ అనేవి బిలో ఎస్టిమేట్స్ కన్నా బిలో వచ్చాయి అనేది. సో మార్జిన్స్ కూడా స్లిప్ అయ్యాయి, అంటే హెవీ కాంపిటీషన్ ఎదుర్కొంటూ ఉంది. సో అందువల్ల ఏంటంటే స్టాక్ ప్రైస్లో డిక్లైన్ వచ్చింది అనేది మనకు న్యూస్ అప్డేట్ కనిపిస్తుంది. న్యూస్ అప్డేట్ లాగా చూడండి. అలాగే ఇండియా US ట్రేడ్ టాక్స్, సో దీనికి సంబంధించి 4 డేస్లో ఏంటంటే అవుతాయి అన్నమాట. ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యాయి. అలాగే చీఫ్ నెగోషియేటర్ రాజేష్ అగర్వాల్ తను వెన్స్డే జాయిన్ అవుతారంట. సో అలాగే ఏంటంటే నా అంచనా ప్రకారం ఏంటంటే వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే చాలా ఫార్ బెటర్ ఉంటుంది డీల్ అనేది. ఈవెన్ చైనాతో కంపేర్ చేసినా మన ఇండియా డీల్ అనేది బెటర్గా ఉంటుంది, అందులో డౌటే లేదు. కాబట్టి ఇట్లా డీల్ అయిపోయింది అనగానే మళ్ళీ ఏంటంటే మార్కెట్ ర్యాలీ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. కానీ అప్పుడు వెళ్ళి మనం చూడటం కన్నా ఈ డీల్ కన్నా ముందే ఆ న్యూస్ అప్డేట్స్ని వాటిని పసిగట్టి మార్కెట్లో బయింగ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒకసారి మనం నిఫ్టీ చార్ట్ని కూడా మనం స్టడీ చేయాలన్నమాట. ఎందుకనంటే ఇవి ఈవెంట్లు అయిపోయిన తర్వాత మీరు ఏదో జరుగుద్ది అనుకోవద్దు. ఈవెంట్కి ముందే రియాక్షన్ ఉంటుంది. క్యాండిల్ అనేది కన్నతల్లి లాంటిది, మీరు జాగ్రత్త చూస్తే దాంట్లో మొత్తం కనిపిస్తుంది అనమాట. న్యూస్ అప్డేట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయ్యి అందులో పైకి కిందకి కొట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. అది మీ అందరికీ తెలుసు కదా, కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. మీకు తెలిసిందే గుర్తు చేస్తుంటా అప్పుడు. చూడండి, అలాగే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సంబంధించి కొడక్ వాళ్ళు డౌన్గ్రేడ్ చేశారంట. 15% డౌన్ సైడ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు. సో అది కాదు మనం చూడాల్సింది, పాయింటర్స్ ఉంటాయి చూడండి, ఓకేనా. సో మీరు వెతికితే లేదా ఈ లింక్ పంపిస్తాను, నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. పాయింటర్స్ ఏం చెప్పారు డౌన్ అవడానికి కారణాలు ఏంటో అవి చూడండి, అర్థమవుతుందా. వేరే స్టాక్స్ని అనాలిసిస్ చేసుకోవడానికి మనకు పనికి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ గురించి. సో రిలయన్స్ స్టడీ చేద్దాం. చూడండి, రిలయన్స్ నిఫ్టీ రిలయన్స్ అన్నట్లు వెళ్తుంది కదా. సో HDFC బ్యాంక్ తర్వాత హెవీ వెయిటెడ్ స్టాక్ ఎవరు అంటే నిఫ్టీ. చూడండి, రిలయన్స్, HDFC బ్యాంక్, TCS ఇవి నిఫ్టీ మీద ఆధారపడవు, నిఫ్టీ వీటి మీద ఆధారపడి ఉంది, అర్థమవుతుందా. కాబట్టి రిలయన్స్, HDFC బ్యాంక్, TCS ఇట్లాంటి కంపెనీలు ఏంటంటే మార్కెట్ని ముందుకి తీసుకెళ్ళగలవు, వెనక్కి లాగలవు. కాబట్టి వీటి యొక్క ఎర్నింగ్స్, వీటి యొక్క
చార్ట్స్ స్టడీ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్. మీరు కనుక ట్రేడర్ అవ్వాలి అనుకుంటే నిఫ్టీ బిగ్ గెయిన్ యొక్క మూవ్మెంట్స్ చూడటం అనేది డైలీ అది హ్యాబిచువల్ చేసుకోండి అని చెప్తాను. అదనమాట. సో దీంట్లో కూడా షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో జోన్ అయితే కొంచెం రిలయన్స్లో కిందకుంది కాబట్టి రిలయన్స్ని బేస్ చేసుకొని అలాగే నిఫ్టీ యొక్క మూవ్మెంట్ చూసుకొని ఎక్కడ రివర్స్ అయ్యేటప్పుడు బయింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది నేను రన్నింగ్లో చూసి ఆ అవుట్పుట్ అనేది అబ్జర్వేషన్ అనేది మీకు కాన్సెప్ట్ ద్వారా నేర్పించే ప్రయత్నం చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో. అదనమాట. మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి లైవ్లో బయింగ్ స్టార్ట్ అయిందని మీకు చాలాసార్లు చూపించాను. దాని తర్వాత ఎలా మార్కెట్ స్పట్ అయిందో మీరు చూసే ఉంటారు కదా. అదనమాట. సో కాబట్టి అదనమాట కదా. ఏ క్షణమైన షార్ట్ కవరింగ్ రావచ్చు. లెవెల్ ఎక్కడ ఉంది కదా అని ఇక్కడ దాకా రావాలని రూల్ ఏం లేదు. రాకుండా ర్యాలీ అవ్వచ్చు, వస్తే కనుక ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే టెంపరీ బౌన్స్ అట్లీస్ట్. చూడండి సార్, టీసీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈ ఎర్నింగ్స్ పడిపోయిన తర్వాత స్టాక్ అనేది దిగజారుతూ ఉంది. సో టీసీఎస్కి మళ్ళీ పూర్వవైభవం వస్తుందేమో అని వెయిట్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే 2922. ఒకవేళ 2922 కిందకు వస్తే లేదా ఇక్కడ రెడ్ క్యాండిల్ టేల్ కనిపిస్తుందా మంత్లీ చార్ట్లో, ఆ టేల్ కన్నా కింద బయర్ యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెడ్ క్యాండిల్ టేల్ అంటే 3056 కట్ అయితే బయర్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. లేదా 2922 కట్ అయితే మాత్రం బయర్ గ్యారంటీకి యాక్టివేట్ అవుతాడు. ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. సో కాబట్టి వాటి కోసం వెయిట్ చేద్దాము. సో అదనమాట కదా టీసీఎస్కి సంబంధించి. చూడండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఇది కూడా షార్ట్ కవరింగ్ జోన్లో ఉంది కదా, కొంచెం కిందకు ఉంది. కాబట్టి నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని, రిలయన్స్, టీసీఎస్ ఇవన్నీ కూడా క్లబ్ చేసుకొని చూడాలి. ఓన్లీ నిఫ్టీ ఎలోన్గా చూసి కూడా ఐడెంటిఫై చేయొచ్చు మార్కెట్లో బయర్ ఎక్కడ యాక్టివేట్ అవుతాడనేది. కాబట్టి అవి కూడా చూద్దాం. సో కాబట్టి రేపు షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్ జనరల్గా సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెన్స్ కూడా చెప్తుంది షార్ట్ కవరింగ్ వస్తుందని. కాబట్టి జాగ్రత్త. ఈ లెవెల్కి వచ్చినప్పుడు జాగ్రత్త. ఈ లెవెల్కి వచ్చినప్పుడు కూడా ఇంకా పడిద్దని మార్కెట్కి సెల్ చేశారు. అర్థమవుతుందా అది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను సెల్లు బై చేయమని అంటలేదు, చెప్తున్నాను ఏం చేయకూడదు, ఎలా నేర్చుకోవాలో కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తూ ఉన్నాను అనమాట. అదనమాట కదా. సో అదనమాట ఫ్రెండ్స్. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.